2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, లేదంటే సొంత కాళ్ళపై నిలబడాలని ఉంటుంది, లేదా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారండి. వాళ్ళ దగ్గర చాలా స్కిల్స్ ఉంటాయి, కానీ అప్రోచ్ ఏ విధంగా ఉండాలని తెలియదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనిషి డబ్బు లేకుండా వ్యాపారాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి? నైస్ సార్. ప్రతి బిజినెస్కి డబ్బులు అవసరం లేదు సార్. ఎందుకంటే కొన్ని వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు, లేదా స్టార్టప్స్ వంటివి మొదలు పెట్టవచ్చు. అయితే ఓన్లీ లాజిక్ ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాం. మోస్ట్లీ సర్వీస్ సెగ్మెంట్కి ఇంచుమించుగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్గా అవసరం లేదు సార్. ప్రొడక్ట్ సెగ్మెంట్ అనుకోండి, ఖచ్చితంగా మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, లేదా క్రెడిట్ బేసిస్లో ఐటమ్ తీసుకురావాలి, దాన్ని సేల్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, అప్పుడు క్రెడిట్ అనేది క్లియర్ చేయాలి. బట్ సర్వీస్ సెగ్మెంట్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇనీషియల్గా అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే సర్వీస్ సెగ్మెంట్లో చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఐడియాని మనం అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, మార్కెట్లో ఈరోజు సార్ ఏ టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ చూసినా ప్రతి ఊర్లోని కూడా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, ఆఫీసులు, విల్లాలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేయించుకుంటారు. ఈ ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, కార్పెంటరీ వర్క్ వచ్చిన వాళ్ళు కానీ, ఈ జిప్సమ్ షీట్స్ ఇవన్నీ ఎలా ఫిక్స్ చేస్తారు, ఎటువంటి ఇంటీరియర్ వర్క్ అవసరం అవుతుంది, ఈ పని ఎక్కడైనా 6 months 1 year తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఇనీషియల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తెలియాల్సింది పని. ఎప్పుడు మనం సర్వీస్ సెగ్మెంట్లో వర్క్ స్టార్ట్ చేసినా మనకు పని తెలియాలి, ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం లేదు. సో పని మీకు సపోజ్ ఈరోజు మీరు ఒక ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఇనిషియల్గా మీకు సెటప్ కానీ ఆఫీస్ కానీ ఏం అవసరం లేదు. బట్ మార్కెట్లో క్లయింట్ ఎక్కడ దొరుకుతారో తెలియాలి. సో మీరు ఒక ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి ఒక చిన్న క్యాటలాగ్ కానీ, బిజినెస్ కార్డ్ కానీ ప్రింట్ చేయించుకొని అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ముందుగా మనం తిరిగామనుకోండి, కొత్తగా ఒక అపార్ట్మెంట్ రెడీ అయింది అనుకుందాం. ఒక అపార్ట్మెంట్లో ఎంత లేదన్నా ఒక 50 ఫ్లాట్స్ ఉంటాయి కదా. 50 ఫ్లాట్స్ ఖచ్చితంగా ఇంటీరియర్ చేయించుకుంటారు. 50లో మనకు 5 ఫ్లాట్లు కన్వర్ట్ అయినా కూడా బిజినెస్ జరిగినట్టే. ఒక్క ఫ్లాట్ కన్వర్ట్ అయినా బిజినెస్ జరిగినట్టే. ఎలా అప్రోచ్ అవుతాం? కింద వాచ్మెన్ ఎవరి దగ్గరనో మాట్లాడుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవడం, లేదు అంటే సైట్ సూపర్వైజర్ దగ్గర మనం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవడం, లేదా బయట డిస్ప్లే బోర్డు పెట్టించి ఇంటీరియర్ డిజైన్స్ చేయబడినని వచ్చిన వాళ్ళందరికీ మన కాంటాక్ట్ షేర్ చేసుకోనుకోండి. 50 మందిలో ఒక్కరైనా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత చూస్తాం దాని సైజ్ ఎంత ఉంది, టీవీ యూనిట్ ఎలా కావాలి, ఇంటీరియర్ కబోర్డ్స్ ఎలా కావాలి, కిచెన్ ఎలా కావాలి, వార్డ్రోబ్స్ ఎలా ఉండాలి, వాష్రూమ్స్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఇంటీరియర్ వర్క్ అవసరం అవుతుందో నీట్గా చూస్తారు. దానికి కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో వాక్ త్రూ కానీ అది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఒక కొటేషన్ పంపిస్తారు. ఖచ్చితంగా అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వకుండా మీ జేబుల్లో డబ్బులు పెట్టి ఇంటీరియర్ వర్క్స్ ఎక్కడా చేయించరు. వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకొని ఆ పేమెంట్తో మెటీరియల్ పర్చేస్ చేసి వర్క్ ఫిక్స్ చేస్తారు. వర్క్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ పేమెంట్ తీసుకుంటారు. సో ఒక ₹1,00,000 పని చేశారనుకోండి, కనీసం 15,000, 20,000 ఒక ఇంటీరియర్ మీద మిగిలే అవకాశం ఉంటుంది. 20 to 30%, మినిమం 20% వేసుకుందాం. ఒక 20%తో వర్క్ స్టార్ట్ చేసినట్టే. సో ఇప్పుడు మీ చేతిలో ఇన్వెస్ట్మెంట్ ఏం పడలేదు. మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే ఏ బిజినెస్ చేయాలో ముందు డిసైడ్ అవ్వాలి. దానికి తగ్గ టార్గెట్ కస్టమర్స్ ఎక్కడ దొరుకుతారో మనం మొదలు పెడితే, వాళ్ళని వెతకడం, అప్రోచ్ అవ్వడం మొదలు పెడితే అక్కడి నుంచి బిజినెస్ కన్వర్ట్ అవుతూ వస్తుంటుంది. ఒక ఫ్లాట్ ఆల్రెడీ చేశారనుకోండి, ఇంకో ఫ్లాట్ కన్వర్ట్ చేయడం ఈజీ అవుతుంది. చేస్తున్న కొద్దీ మీ వర్క్ పోర్ట్ఫోలియో పెరుగుతూ ఉంటుంది. అవసరానికి తగ్గట్టు అప్పుడు బ్యాలెన్స్గా ఆఫీస్ కానీ స్టాఫ్ని కానీ తీసుకోవచ్చు అడిషనల్గా. బట్ ఇనీషియల్గా ఫస్టే అవసరం లేదు. మీరు ఉన్నారు, మీ బిజినెస్ చేస్తున్నారు అని మార్కెట్లో మీరు రిప్రజెంట్ చేసుకోగలిగితే, మీరు క్లయింట్ని కన్విన్స్ చేయగలిగితే, పేమెంట్స్ వస్తే అక్కడి నుంచి బిజినెస్ని కూడా హ్యాపీగా మొదలు పెట్టచ్చు. ఇది ఎక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుందంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ అన్నింటిలో కూడా ఇంటీరియర్ డిజైనింగ్కి బాగా స్కోప్ ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్న అన్ని సిటీస్లో ప్రతి ఇల్లు కూడా కనీసం జిప్సమ్ షీట్స్ అయినా వేయించుకుంటారు. పైన ఏసీల కోసం ఖచ్చితంగా టీవీ యూనిట్స్ పెట్టించుకుంటారు, కబోర్డ్స్ చేయించుకుంటున్నారు. కిచెన్లో ఇంటీరియర్ చిమ్నీస్ అవి కూడా ఫిక్స్ చేయించుకుంటారు. సో మాడ్యులర్ కిచెన్స్ దగ్గర రిక్వైర్మెంట్ ఉంటుంది, హాల్లోనే రిక్వైర్మెంట్ ఉంటుంది, బెడ్రూమ్లో కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అన్ని సిటీస్లో ఇప్పుడు అందరూ కూడా ఇంటీరియర్ వర్క్స్ చేయించుకుంటున్నారు. ఒకప్పుడు ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే ఇంటీరియర్ కబోర్డ్స్ వేరే వాళ్ళు చేయించుకోలేరు అనే కాన్సెప్ట్ ఉండేది. బట్ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చేయించుకుంటున్నారు. మీరు ఇంటికి 30 లక్షలు పెట్టారనుకోండి, కనీసం 2 లక్షలు 3 లక్షలు అయినా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటారు. ఇల్లు ₹1,00,00,000 అనుకోండి, కనీసం 7 నుంచి 10 లక్షల దాకా ఇంటీరియర్ వర్క్ పడుతుంది. అది కొన్ని స్టాండర్డ్స్ అలా సెట్ అయిపోయి. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేను చెప్పినట్టు ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. బట్ వర్క్ మీకు తెలిసి ఉండాలి,
టార్గెట్ కస్టమర్స్ ఎక్కడ దొరుకుతారో తెలియాలి. ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేస్తూ కొత్త కస్టమర్స్ని ఇంప్రూవ్ చేస్తున్న కొద్దీ పేమెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా సర్వీస్ సెగ్మెంట్లో కొన్ని బిజినెస్లు చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇంటీరియర్ ఇవాళ హాట్ కేక్ చాలా డిమాండింగ్ ఉంది. కోర్స్ మార్కెట్లో చాలామంది ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు, ఈవెన్తో స్టిల్ స్కోప్ ఉంది. మీరు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనర్ హైదరాబాద్ మొత్తానికి చేయగలడా? లేదు. కనీసం బంజారా హిల్స్ మొత్తానికి ఒకే ఇంటీరియర్ వర్క్ చేయగలడా? లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్స్ పెరుగుతున్న కొద్దీ, ఆర్కిటెక్ట్స్ పెరుగుతున్న కొద్దీ, అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇంటీరియర్ డిజైనర్స్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతూనే ఉంది. ఏ బిజినెస్కైనా మనం చూసుకోవాల్సింది సప్లై అండ్ డిమాండ్. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం సప్లై చేసే కెపాసిటీ మనకు ఉంటే ఆ బిజినెస్ అంతటిని మనం ఈజీగా క్యాప్చర్ చేసి మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చు. ఓకే. అండ్ వాటితో పాటు ఇంకేమైనా చేయొచ్చా అని? తప్పకుండా సార్. ఈరోజు చూడండి, ఇప్పుడు మనం ఇంటీరియర్ డిజైన్స్, గేటెడ్ కమ్యూనిటీస్ మాట్లాడుకున్నాం. ఒక గేటెడ్ కమ్యూనిటీకి వచ్చేసరికి ఒక అపార్ట్మెంట్లో కానీ ఆ కమ్యూనిటీలో కానీ చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సపోజు కూరగాయలు తెచ్చేవాళ్ళు కావాలి రోజున. ఒకే మెయిడ్ ఎంతమందికి చేస్తారు? సో విడిగా ఎవరైనా ఈ అపార్ట్మెంట్స్ అన్నిటితో మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన డే టు డే నీడ్స్, మార్నింగ్ గ్రాసరీస్ తీసుకురావడం, మిల్క్ ప్యాకెట్స్ తీసుకురావడం, ఏమైనా చిన్న అవసరాలు ఉంటే తీసుకురావడం, ఒక అపార్ట్మెంట్కి ఒక పర్సన్ ఫిక్స్ చేసుకొని నెలకి ఒక 500 ఒక అపార్ట్మెంట్ నుంచి తీసుకున్న 100 అపార్ట్మెంట్ ఉంటాయి ఏమీ కాకుండా 500 × 100 కనీసం 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లేకుండానే డబ్బులు సంపాదించవచ్చు. ఏది అపార్ట్మెంట్కి కావాల్సిన అన్ని డెలివరీ నీడ్స్ని ఒక అబ్బాయి సర్వ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు. లేదు, ఈరోజు జూమ్లో బీభత్సమైన ట్రైనింగ్ కోర్సులు జరుగుతున్నాయి. 100 మందికి 1000 మందికి కూడా మనం అట్ ఏ టైం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఆన్లైన్ ట్యూషన్స్ కండక్ట్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు, ఈ లాక్డౌన్ వల్ల చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు 2 ఏళ్ళున్న. సో ఆ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 4th స్టాండర్డ్ వరకు లేదా ప్రీ స్కూల్ వాళ్ళకి అవసరమైన చిన్న యాక్టివిటీసు, రైమ్స్ చెప్పించడం, స్టోరీసు, ఇటువంటివన్నీ కూడా ఆన్లైన్లోనే మనం చిన్న ట్యూటరింగ్ క్లాస్ లాగా పెట్టుకొని ఆన్లైన్లో ట్యూషన్స్ చేయొచ్చు. లేదు, 9th 10th క్లాస్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఈ 2 ఇయర్స్ కొంచెం స్టడీస్ డిస్టర్బ్ అయ్యాయి. వాళ్ళకి ఎవరైనా ఎక్స్పర్ట్ మ్యాథ్స్ కానీ సైన్స్ సబ్జెక్ట్స్ ఎవరైతే చెప్పగలరో ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్ ఆ అపార్ట్మెంట్ దగ్గర సరే కింద చిన్న లొకేషన్ లాంటిది సెట్ చేసుకొని అక్కడ కూడా ట్యూషన్స్ చెప్పి కూడా డబ్బులు సంపాదించవచ్చు. చాలా వేస్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా ఇదే చెయ్యాలని ఏం లేదు, చాలా వేస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, మనకేం వచ్చు, మనం వచ్చిన దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం, దాని మీద ఎలా డబ్బులు సంపాదిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి పని చేయలేరు. ప్రతి మనిషికి ఏదో ఒక పని బాగా తెలిసి ఉంటుంది. ఆ వచ్చిన పనిని హైలైట్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొని వాళ్ళని సెల్ చేసుకోవడం వస్తే కనుక మార్కెట్లో కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు. సో ఆన్లైన్ ట్యూషన్స్ చేయొచ్చు, డెలివరీస్ చేయొచ్చు, ఓన్లీ మిల్క్ బిజినెస్ లాంటిది ఏదైనా చేయొచ్చు. మిల్క్ ప్రొడక్ట్స్ ఒక దగ్గర నుంచి పర్చేస్ చేసి ఒక 5% మార్జిన్ మీద వేరే లొకేషన్స్లో సేల్ చేసుకోవచ్చు. లేదంటే విలేజెస్లో చూడండి, మనకి ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ, ఎగ్స్ కానీ, ఆర్గానిక్ మీట్ కానీ ఉంటుంది. సో ఒక 10% మార్జిన్ తోటి సిటీలోకి తీసుకొచ్చి సేల్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా డబ్బులు పెట్టాల్సిన పని లేదు. బట్ ఇనీషియల్గా రైతులతో మాట్లాడుకోవాలి, బయ్యర్స్ని మాట్లాడుకోవాలి. యాజ్ ఎ మీడియేటర్గా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు సేల్ చేస్తాం. ప్రతిరోజు కూడా కౌంటర్ సేల్ జరుగుతుంది అలా చేసుకున్నా సరే. సో చాలా వేస్ ఉన్నాయి. గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ గుడ్ డే.